సెమీఫైనల్ మ్యాచ్ లో భారత మహిళా క్రికెట్ జట్టు అద్భుతం చేసింది. తీవ్ర ఒత్తిడిలోనూ అసాధారణ ఆట తీరుతో రాణించి ఐసీసీ మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 ఫైనల్లో అడుగుపెట్టింది. డిఫెండింగ్ ఛాంపియన్ దిగ్గజ జట్టు ఆస్ట్రేలియాను ఓడించి ట్రోఫీని ముద్దాడేందుకు అడుగు దూరంలో నిలిచింది. జమీమా అజేయ శతకం, హర్మన్ అదరహో ఆసీస్ విధించిన 339 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో భారత వన్ డౌన్ బ్యాటర్ జమీమా రోడ్రిగ్స్ 127 బంతుల్లో 134 పరుగులతో అజేయ సెంచరీతో విజయంలో కీలక పాత్ర పోషించింది. హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్ ఇన్నింగ్స్ 88 బంతుల్లో 89 పరుగులతో మెరిసింది. ఆసీస్ పై గెలుపుతో ఫైనల్ బెర్త్ ను ఖరారు చేసుకోవడంతో పాటు భారత జట్టు పలు ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టింది. మహిళల వన్డే క్రికెట్ చరిత్రలో ఏ జట్టుకైనా ఇదే అత్యధిక లక్ష్య ఛేదన. ఈ రికార్డు ఆస్ట్రేలియా పేరిట ఉండేది. వన్డే వరల్డ్ కప్ 2025 లీగ్ దశలో భాగంగా ఆస్ట్రేలియా భారత్ విధించిన 331 పరుగుల లక్ష్యాన్ని ఛేదించగా ఇప్పుడు అదే జట్టుపై టీమిండియా 339 పరుగుల టార్గెట్ పూర్తి చేసి ప్రతీకారం తీర్చుకుంది. వన్డే వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచ్లలో పురుషులు, మహిళల క్రికెట్లలో 300కు పైగా స్కోరును ఛేదించడం ఇదే తొలిసారి. ఈ మ్యాచ్ లో భారత్, ఆస్ట్రేలియా సంయుక్తంగా 679 పరుగులు సాధించాయి. తద్వారా ఈ టోర్నీ చరిత్రలో అత్యధిక అగ్రిగేట్ సాధించిన జట్టుగా నిలిచాయి. గతంలో ఈ రికార్డు ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా పేరిట ఉండేది. బ్రిస్టల్లో 2017లో జరిగిన వరల్డ్ కప్ లో ఈ జట్లు 678 పరుగులు స్కోరు చేశాయి. పిన్న వయసులోనే ఇక ఈ మ్యాచ్ సందర్భంగా ఆస్ట్రేలియా ఓపెనర్ ఫోబీ లిచ్ ఫీల్డ్ సరికొత్త చరిత్ర సృష్టించింది. మహిళల వన్డే వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచ్ లో శతకం బాదిన అత్యంత పిన్న వయస్కురాలిగా నిలిచింది. 22 ఏళ్ల వయసులో లిచ్ ఫీల్డ్ ఈ ఘనత సాధించింది. ఇక భారత్ మహిళా జట్టు సౌత్ ఆఫ్రికాతో ఫైనల్లో తలపడనుంది. ఈ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికాతో గతానుభవాల దృష్ట్యా భారత్ కు విజయం అంత సులభమేమీ కాదు. అయితే ప్రస్తుత భారత మహిళా జట్టు ఫామ్ ను చూస్తే అదేమీ అసాధ్యం కాదనిపిస్తోంది. ఆస్ట్రేలియా టీంతో పోల్చితే సౌత్ ఆఫ్రికా టీం అంత కష్టమేమీ కాదంటున్నారు క్రికెట్ విశ్లేషకులు. చూడాలి మరి సండే సూపర్ సండే కానుందా, వరల్డ్ కప్ ను మన జట్టు ముద్దాడనుందా అని. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి జూమ్ లో సిద్ధంగా ఉన్నారు స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ మహావాది. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ గీతిక, చెప్పండి ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ సార్, హౌ ఆర్ యు? డూయింగ్ గుడ్, ఫెంటాస్టిక్. యా చెప్పండి సార్. చెప్పండి, భారత మహిళా జట్టు సెమీస్ లో సాధించిన విజయం చూస్తే మీకేమనిపిస్తుందండి? I think fantastic performance అండి, because everybody should be proud of the way they played yesterday. డౌట్ లేదు అందులో గీతిక. ఎందుకంటే మీరు చెప్పారు కదా, హెడ్లైన్స్ లో క్లుప్తంగా వివరించి చెప్పారు. హైయెస్ట్ రికార్డ్స్ చేజ్ అండ్ చరిత్ర సృష్టించారు రియల్ గా చెప్పాలంటే. ఎందుకంటే మీకు నాకౌట్ మ్యాచెస్ లో ఈవెన్ మెన్స్ కూడా అంత పెద్ద రికార్డ్ లేదు అసలు యాక్చువల్గా, ఇంత పెద్ద క్రికెట్ చరిత్ర ఉన్నప్పటికీ కూడా. సో ఫ్యాబులస్ ఇన్నింగ్స్ ఆడింది. అండ్ జమీమా ఆఫ్ కోర్స్ కెప్టెన్ ను ఎంత మెచ్చుకున్నా తక్కువనే ఆమెను కూడా, బికాస్ కెప్టెన్ ఉండడంతో ఆమెకు కాన్ఫిడెన్స్ అనేది వచ్చింది. ఆయన ఇద్దరు కలిసి మీకు సెకండ్ వికెట్ త్వరగా పడిపోయిన తర్వాత ఒక బిగ్ పార్ట్నర్షిప్ ఎప్పుడైతే నమోదు చేశారో కాన్ఫిడెన్స్ అనేది పెరిగింది. తర్వాత హోప్స్ పెరిగాయి. ఆ తర్వాత విసా కప్ లో గుడ్ ఇన్నింగ్స్ ఆల్సో దీప్తి నుండి కానివ్వండి, మీకు తర్వాత రీచా నుండి కానివ్వండి, వాళ్ళ నుంచి కూడా లిటిల్ క్యామియో ఇన్నింగ్స్ చూసాం. సో ఓవరాల్ గా ఎవ్రీబడి ప్లేడ్ వెల్ యాక్చువల్లీ, బట్ జమీమా వాజ్ అవుట్ స్టాండింగ్, నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ చివరి వరకు నాట్ అవుట్ గా ఉండడం అనేది చాలా ఫ్యాబులస్ పర్ఫార్మెన్స్ గా చెప్పాలి. అండ్ మరొకటి ఏంటంటే గీత్కా, డోంట్ ఫర్గెట్ దట్ ఒక లేడీ దాదాపుగా డే అంతా ఉండడం, ఒక ఈవినింగ్ అంతా ఉండడం వికెట్ పైన. ఎందుకంటున్నానంటే బికాస్ ఇండియా ఫస్ట్ టైం అంటే ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు 50 ఓవర్స్ వరకు వాళ్ళు బ్యాటింగ్ చేశారు, 49.5 ఓవర్స్ వరకు. సో అప్పటి వరకు ఆమె ఆన్ ద వికెట్ యాక్చువల్లీ ఫీల్డింగ్ చేస్తూ ఉంది, క్యాచెస్ తీసుకున్నది, బాల్ ఆపుతూ ఉంది. ఆ తర్వాత మళ్ళీ వచ్చి బ్యాటింగ్ చేయడం అనేది, మరొక 50 ఓవర్స్ ఉండడం అనేది ఐ థింక్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. అండ్ ముఖ్యంగా కెప్టెన్ ఏదైతే నమ్మకం ఆమె పైన పెట్టుకుందో దాన్ని వమ్ము చేయకుండా ఒక బ్రిలియంట్ ఇన్నింగ్స్ ఆడింది. బికాస్ ఆమెను థర్డ్ డౌన్ లో పంపడం అనేది, ఫస్ట్ డౌన్ లో పంపడం అనేది, థర్డ్ పొజిషన్ లో ఇట్ వాజ్ ఫుల్ మార్క్స్ కెప్టెన్ కి ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఆమె పైన కొంచెం కాన్ఫిడెన్స్ లేకుండే ఈ మ్యాచ్ కంటే ముందు. ఎప్పుడైతే ఒక బ్రిలియంట్ ఇన్నింగ్స్ ఆడిందో అగైన్స్ న్యూజిలాండ్ 76 ఆఫ్ 55 బాల్స్, ఆ తర్వాత కొంచెం విశ్వాసం అనేది ఆమె పైన పెరుగుతూ వచ్చింది. అండ్ అఫ్ కోర్స్ ఈ పర్టికులర్ మ్యాచ్ లో ప్రతీక లేకపోవడం అండ్ డ్యూయల్ లేకపోవడం, వీళ్ళిద్దరు కూడా లేకపోవడం అనేది కొంచెం ఆమెకు హెల్ప్ఫుల్ గా ఉండేది. సో దాంతో ఆమెనే పంపాల్సి వచ్చింది టాప్ ఆర్డర్ లో. అండ్ షీ రియలీ లివ్డ్ అప్ టు ది ఎక్స్పెక్టేషన్స్, డౌట్ లేదు. అండ్ దట్ ఆమె హోమ్ క్రౌడ్ ముందు, బికాస్ వి ఆల్ నో దట్ గీతికా సీస్ ఫ్రమ్ ముంబై. అండ్ ముంబై క్రౌడ్ ముందు, అంత పెద్ద క్రౌడ్ ముందు, అంత ప్రెషర్ సిచ్యువేషన్ లో 59 for 2 నుండి ఇండియాను చివరి వరకు ఉండి గెలిపించడం అనేది ఒక ఎక్సలెంట్ ఇన్నింగ్స్ గా, ఎక్సలెంట్ నాక్ గా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే చరిత్రలో ఇది మిగిలిపోతుంది మీరు అన్నట్టుగా. ఎందుకంటే
ఇటువంటి నాకు చాలా అరుదుగా చూస్తాం. నాకేమనిపిస్తుంది అంటే హర్మన్ ప్రీత్ కౌర్ ఇన్నింగ్స్ కూడా 2017 లో ఇంతే బ్రిలియంట్. ఎందుకంటే అప్పుడు అఫ్ కోర్స్ ఇండియా చేంజ్ చేయడం లేదు, బట్ ద టీమ్ ఈస్ సేమ్ ఆస్ట్రేలియా తోటి ఆడుతున్నారు. ఇంగ్లాండ్ లో జరిగింది ఆ వరల్డ్ కప్. అండ్ అప్పుడు ఇండియా మిథాలీ రాజ్ వికెట్ కోల్పోయిన తర్వాత స్మృతి మందాన కూడా ఆడింది ఆ వరల్డ్ కప్ లో. దట్ వాజ్ ఫస్ట్ వరల్డ్ కప్ యాక్చువల్లీ. అండ్ ఆ తర్వాత ఆమె వాళ్ళిద్దరు అవుట్ అయిపోయిన తర్వాత ప్రెషర్ అనేది ఉన్నప్పుడు హర్మన్ ప్రీత్ కౌర్ సింగిల్ హ్యాండెడ్ గా 171 నాట్ అవుట్. కెన్ యూ ఇమాజిన్? యాక్చువల్లీ ఇప్పటి వరకు వరల్డ్ కప్ లో రియల్ గా చెప్పాలంటే నాకౌట్ మ్యాచెస్ లో ఆమెదే హైయెస్ట్ గా మిగిలిపోయింది. 171 ఎవరు స్కోర్ చేయలేదు. అండ్ మొన్న రీసెంట్ గా సౌత్ ఆఫ్రికన్ ప్లేయర్ 170 స్కోర్ చేయడం, 161 ఇప్పటి వరకు ఎవరు కూడా స్కోర్ చేయలేదు నాకౌట్. సో అటువంటి ఇన్నింగ్స్ కొంచెం రిపీట్ చేసినట్టుగా కనబడింది జమీమా. దట్ టైమ్ ఆఫ్ కోర్స్ ఇండియా సెటింగ్ ఏ టార్గెట్ అండ్ yesterday ఇండియా వర్ చేజింగ్ ద టార్గెట్. సో చేజ్ చేస్తున్నప్పుడు డెఫినెట్లీ ప్రెషర్ డిఫరెంట్ గా ఉంటుంది. అండ్ అఫ్ కోర్స్ హర్మన్ ప్రీత్ కూడా అక్కడ ఉండడం అనేది నిన్న చాలా తోడ్పడింది. ఎందుకంటే ఆమెకు తెలుసు ఆమె ఇంతకుముందు హ్యాండిల్ చేసింది కనుక ఇటువంటి సిచ్యువేషన్స్ ఎన్నో. ఆమె వికెట్ పైన ఉండడం అనేది కూడా జమీమాకు కొండంత బలాన్ని ఇచ్చింది. అండ్ దాంట్లో ఇద్దరు కూడా సక్సెస్ సాధించారు. అండ్ జమీమా అఫ్ కోర్స్ చాలా అవుట్ స్టాండింగ్, అది డౌటే లేదు. సార్ అలాగే భారత్ మహిళా జట్టు బలబలాలేమిటి? బలం అంటే మెయిన్ గా చూడండి గీతిక, నేనేమంటానంటే బ్యాటింగే బలం అసలు. బౌలింగ్ కంటే అఫ్కోర్స్ ఇండియాలో ఆడుతున్నప్పుడు స్పిన్నర్స్ ఎక్కువగా రాణిస్తూ ఉంటారు అన్నటువంటి ఒక కాన్ఫిడెన్స్ ఎప్పుడు ఉంటుంది. కానీ బట్ ఆల్ విమెన్ క్రికెటర్స్ కానివ్వండి, మెన్ క్రికెటర్స్ కానివ్వండి, స్పిన్నర్స్ ఇప్పుడు ఈ మధ్యలో T20 లాంటి ఫార్మాట్ లో 50-50 ఫార్మాట్ లో మీకు షార్టర్ వర్షన్ లో పెద్ద స్పిన్నర్స్ ప్రభావం ఎక్కువగా ఉండకపోతే 50-50 లో అఫ్కోర్స్ కొంచెం ఛాన్స్ ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే బ్యాటింగ్ అనేది మెయిన్ స్ట్రెంత్ గా మారింది. మీరు ఈ టోటల్ వరల్డ్ కప్ లో చూసినట్లయితే ఇప్పుడు ఏవైతే టీమ్స్ గీతిక నాకౌట్ లో ప్రవేశించాయో వాటిలలో మీరు చూసినట్లయితే ఇండియా అందరి చేతిలో ఓడిపోయింది. అంటే నిన్నటి కంటే ముందు ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. విశాఖపట్నంలో జరిగిన మ్యాచ్ లో 331 ఇండియా స్కోర్ చేస్తే వాటిని చేంజ్ చేయగలిగారు. ఈలీ స్కోర్ బ్రిలియంట్ 142. అండ్ అంతకుముందు ఇంగ్లాండ్ తోటి చేంజ్ చేస్తున్నప్పుడు 288 ఇంగ్లాండ్ స్కోర్ చేస్తే 284 వరకు స్కోర్ చేయగలిగారు. సౌత్ ఆఫ్రికా తోటి ఓడిపోయారు. సో ఇప్పుడు నిన్న ఆస్ట్రేలియా తోటి రివెంజ్ అనేది తీసుకున్నారు. అండ్ రేపు సౌత్ ఆఫ్రికా తోటి ఫైనల్ లో కూడా ఛాన్స్ ఉండొచ్చు ఇండియాకు, డౌటే లేదు అందులో. బికాస్ హోమ్ క్రౌడ్ సపోర్ట్ ఉంటుంది కనుక డెఫినెట్లీ ఇండియా విల్ స్టార్ట్ యాజ్ ఫేవరెట్స్. సో ఈ ఓవరాల్ టోర్నమెంట్ లో చూసినట్లయితే బ్యాటింగ్ మీకు అద్భుతంగా రాణించారు, బౌలర్స్ కూడా అంతే చక్కగా రాణించారు. బట్ మీకు స్మృతి మందన కానివ్వండి, ప్రతీక ఆడుతున్నప్పుడు ప్రతీక ఒక సెంచరీ సాధించడం, మీకు హర్మన్ ప్రీత్ కౌర్ పైన చాలా విమర్శలు కూడా చూసాం. ఈ టోర్నమెంట్ స్టార్ట్ కాకముందు ఇక ఆమెకు అయిపోయింది, ఆమెది అంతా ఏజింగ్ యాక్చువల్లీ ఎలా పర్ఫామ్ చేస్తుందో అన్నటువంటి సందర్భాల్లో ఆమె అద్భుతంగా రాణిస్తుంది. కప్లో 50s ఉన్నాయి ఆమెకు. నిన్న 50 అయితే చాలా మామూలు 50 కాదు, 89 in 78 balls. యాక్చువల్లీ సడన్ గా ఆమె యాక్సలరేట్ చేసి మ్యాచ్ యొక్క రూపాన్ని కూడా మార్చేయగలిగింది. అంటే ఆ కాన్ఫిడెన్స్ నిజంగా మీకు జమీమాకు వచ్చిందంటే డెఫినెట్లీ క్యాప్టెన్స్ రోల్ వాజ్ దేర్ యాక్చువల్లీ. దాన్ని మనం కాదని ఎందుకంటే ఆమె ఉండడంతో ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది. సో ఓవరాల్ గా దీప్తి కానివ్వండి, మీకు శ్రీ కానివ్వండి, ఆర్ లేకుంటే మిగతా వాళ్ళందరూ కూడా బౌలర్స్ కూడా చాలా చక్కటి బౌలింగ్ కనబరుస్తున్నారండి. అండ్ ఐ థింక్ మీకు క్రాంతి గౌడ్ కానివ్వండి, నిన్న స్టార్టింగ్ లో ఈలీని అవుట్ చేయడం అన్నట్టు ఒక మంచి బాల్ తోటి బౌల్ చేయడం. సో ఎవ్రీబడి ఈస్ కాంట్రిబ్యూటింగ్. ప్రతిక ఆడినప్పుడు ప్రతిక ఇంజరీ కారణంగానే దూరం అయిపోయింది, లేకుంటే ఆమె ఆడుండేది. నిన్న షఫాలీని తీసుకున్నారు. షఫాలీ అఫ్ కోర్స్ ఒక కప్లో గుడ్ బౌండరీ సాధించిన తర్వాత త్వరగా అవుట్ కావచ్చు. బట్ నేనేమనుకుంటానంటే ఎవ్రీబడి హ్యాస్ చిప్డ్ ఇన్ యాక్చువల్లీ. అండ్ ప్రతి వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా అద్భుతంగా ఉండడం. బికాస్ క్రికెట్ డోంట్ ఫర్గెట్ గీతిక, ఇట్స్ ఎ టీమ్ గేమ్ ఓవరాల్ గా.